మీరు ఒక్కరు కాదమ్మా, ఒకసారి బస్సులు ఎక్కేవాళ్ళు మీరు ఒకసారి బస్సులు ఎక్కేవాళ్ళు ఇవ్వకపోతే నా మాట నిలబట్టుకుంటూ చెప్పండి. అన్ని చేసుకుంటున్నాను చూసినా మీకు అవ్వలేకపోతే అలా చేస్తాను, ట్రై చేస్తాను, అవుతుంది అని కూడా చెప్తున్నాను నేను పూర్తిగా. కానీ టైం అయితే చెయ్యలేను. మీరు నేనే కదా ఎవరేం చేయలేరు. చేసేది వాటర్కే కదా ఇప్పుడు వచ్చింది. మధ్యాహ్నం చెప్పేవాడు ఇప్పుడు వచ్చింది ఎందుకు 3 లక్షలు తీసుకుంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం ఇన్స్టాల్మెంట్ ప్రకారం వెళ్తాం. మీరు వడ్డీ అంతా లెక్కేసుకుంటే దాంట్లోనే వడ్డీ అలా కనబడి మీకు చూస్తానికి మీరు ఇప్పుడే కట్టేసుకుంటే అంత అవసరం లెక్కేసుకెళ్ళాలి, తగ్గిపోతాయి. మరి అలా కట్టేసుకున్నా నేను 20,000 కట్టాను, 4,000 కంపెనీ 16,000 పైకి వెళ్ళిపోయినాయి అంటున్నాడు. 10 మంది కావాలి, 10 మంది కొంచెం ఇంట్రెస్ట్. అమ్మా మీరు రీజనబుల్ అడిగితే నేను అన్ని చేస్తాను రెడీగా. ఇప్పుడు మనం వచ్చే లోపే మురికి వాటిలో మురికి వల్ల తయారైందండి. దాన్ని శుభ్రం చేపిస్తున్నా, దీంతో చేస్తున్నా. అది చేసే గుర్తించండి. రుణమాఫీ అని మీరు గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే పోవాలంటే మాత్రం అవుతుంది. నేను దాని మీద నుంచి బ్యాకప్ అయితే అవ్వట్లేదు.